మీకు తెలుసా, మన పూర్వీకులు ఈ రాగి సంగటి మునగాకు పచ్చడి తినడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా 100 ఇయర్స్ హ్యాపీగా ఉన్నారని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిద్దలూరు రుచులు. నేను మీ భాగ్యాని. ఈరోజు మనం రాగి సంగటి మునగాకు చట్నీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దీనికోసం నేను నైట్ రాగుల్ని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టానండి. వీటిని మార్నింగ్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకుంటే మంచిగా వస్తుందండి. రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తగినన్ని పోసి స్టవ్ పైన పెట్టాను. ఇలా వాటర్ హీట్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని మరిగే వాటర్లో కలుపుకుంటూ నిదానంగా పోసుకోవాలండి. ఇలా పోయడం వల్ల ఉండలు కట్టకుండా తిప్పుకోవచ్చు, ఒకటేసారి వేయకూడదు. చూడండి, ఉండలు అయితే అస్సలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఈ రాగి సంగటిలో మనము ఎలాంటి రైస్ కానీ ఏమీ వాడట్లేదండి. చాలా పర్ఫెక్ట్గా రైస్ లేకుండా అస్సలు వంట చేయని రాని వారైనా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చునండి. ఈ రాగి సంగటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి. చాలా అంటే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ రాగి సంగటిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి. రాగి సంగటి ఈ కన్సిస్టెంట్లోకి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఉడికినట్టండి. చూడండి, రాగి సంగటి ముద్దలాగా అవ్వడం కోసం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. రాగి సంగటి కాంబినేషన్గా మనం మునగాకు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం వేగాక ఒక స్పూన్ తెల్ల నువ్వులు తీసుకున్నానండి, ఒక స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఉన్న మునగాకును వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇలా అంతటినీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ బెల్లము, ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని అంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు వేయడం కోసం కడాయి స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లిపాయి, ఒక ఎండుమిర్చి వేసి ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ పోపుని చట్నీలో వేసేసుకుందాం. అంతేనండి, మన రాగి సంగటిలోకి మునగాకు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, ఇంత మంచి రెసిపీ ట్రై చేసి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాగి సంగటి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.